హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఇది వినాయక చవితి రోజు వీడియో అన్నమాట. ఇక్కడ మా ఆయన వచ్చేసి మార్నింగే గుమ్మాలకి తోరణాలు కట్టేస్తున్నారు. ఇంకా నేను ముగ్గేసేసి ప్రసాదాలు చేయడానికి వెళ్ళిపోయాను. ప్రసాదం కోసం నేను ఉండ్రాళ్ళ పాయసం చేశాను. ఇంకా నేను పాయసం చేసేలోపు మా పాప తనకి వినాయకుడిని చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల మేము చేసుకోలేకపోయాము. చాలా ఫీల్ అయ్యింది. ఇంకా ఈసారైనా ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో ఈసారి బాగా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా మా పాప తన చేతులతో చేసిన వినాయకుడు అనమాట. ఇది గోధుమ పిండిలో కొంచెం పసుపు వేసేస్తే ఆమె వినాయకుడిని చేసి పెట్టుకుంది. చాలా బాగా చేసింది. ఇంకా వినాయకుడిని కూర్చోబెడదాము అని పీట పైన నేను బియ్యం వేయడానికి వెళ్తే నేను చేస్తా అని మా పిల్లలిద్దరు ఇంకా వాళ్ళే చేస్తుంటే సరే చేయని అనేసి వదిలేసాను. ఇంకా వాళ్ళే బియ్యం వేసి తర్వాత దానిపైన వినాయకుడిని కూర్చోబెట్టేసి ఆమె చేసిన వినాయకుడిని కూడా కూర్చోబెట్టేసి ఇంకా తర్వాత వినాయకుడికి మేము ఇంకా బొట్టు పెట్టేసి పూలు పళ్ళు ఆకులు అన్నీ తెచ్చినవన్నీ సమర్పించేసుకున్నాము. ఇక్కడ వినాయకుడిని అంతా రెడీ చేసుకొని ఇంకా ఇంట్లో మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ గదిలో కూడా మేము పూజ చేసేసుకొని వచ్చి వినాయకుడికి పూజ స్టార్ట్ చేసామన్నమాట. ఈసారి పూజ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే నలుగురం కలిసి మేము పూజ చేసుకున్నాము. నేను మా ఆయన పూజకి మంత్రాలు అలాగే నామాలు చెప్పుకుంటూ ఉంటే మా పిల్లలు కూడా వాళ్ళకి పలకడం వచ్చినవన్నీ కూడా చెప్పుకుంటూ వాళ్ళు కూడా పూలు అక్షింతలు వేస్తూ చేశారనమాట పూజ. ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈసారి మా హస్బెండ్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాడనమాట పూజలో. జనరల్గా రెగ్యులర్గా చేస్తారు, కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా కూర్చొని నామాలు చెప్పి పూజ కథ చదువుకోవడం వ్రత కథ అన్నీ చేశారనమాట. జనరల్గా పూజ వరకు ఉంటారు కానీ వ్రత కథ నామాలు ఇవన్నీ చెప్పారు. ఈసారి ఆయన కూడా కూర్చొని అందరం కలిసి చేసుకున్నాం అన్నమాట. చాలా ప్రశాంతంగా హాయిగా జరిగిపోయింది పూజ అయితే. ఇంత బాగా పూజ చేసుకున్నాం కదా, మళ్ళీ వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు మాత్రం నిజంగా అంటే చాలా బాధ అనిపించింది. మా పిల్లలైతే ఈసారి పూజలో ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకోకుండా వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తూ ఇలా అందరం కలిసి పూజ చేసుకున్నాం అన్నమాట. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు వినాయకునికి కామెంట్ చేయండి. మా పూజ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.